కిసాన్ మేళా అంటే రైతు మహోత్సవం 3 రోజుల కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఒక 12 స్టాళ్లను ఏర్పాటు చేసినారు. ఆ స్టాళ్లలో వివిధ రకాల గడ్డి జాతుల విత్తనాలు, మంచి అధిక దిగుబడిచ్చే పశుగ్రాసాల నమూనాలు కూడా ప్రదర్శించారు. కృత్రిమ గర్భధానం ద్వారా జన్మించిన దూడలను ప్రదర్శనకు పెట్టినరు. అలాగే ముర్రాజాతి గేదెలు, జాఫర్పాడి గేదెలు, జెర్సీ ఆవు, హెచ్ఎఫ్ ఆవులను ప్రదర్శనకు పెట్టినరు. కోళ్ళను కూడా ప్రదర్శనకు పెట్టినరు. అలాగే దేశవాళీ ఆవులను కూడా ప్రదర్శనకు పెట్టినరు. అందులో హల్లికారు, కంక్రేజ్, రెడ్ సింధి అండ్ పుంగనూరు రకాలను పెట్టినరు. ప్రదర్శన పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా నిరుద్యోగ యువకులు పాడి పరిశ్రమ చేపట్టడానికి ఏ జాతి ఎన్నుకోవాలా, ఏ జాతి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, గేదె జాత, ఆవు జాత, వాటి లక్షణాలు ఏంటి, వాటి పోషణ ఎలా, వాటి యాజమాన్య పద్ధతులు ఎలా మా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ 2వ రోజు ఈరోజు చాలా మంది రైతులు మా స్టాళ్లను సందర్శించారు. వివిధ రకాల పశువుల పెంపకం గురించి, వాటి యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్లను అడిగి సమాచారం సేకరించుకున్నారు. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉన్నది. రేపటి రోజు కూడా ఇంకా రైతులు వస్తే మేము ఈ పశు జాతుల గురించి వివరిస్తాము. వాటి పెంపకం గురించి, యాజమాన్య పద్ధతుల గురించి మా డాక్టర్లు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్టాళ్లను సందర్శించి ఇతర రైతులకు తెలియపరచగలని సూచిస్తున్నాం. నా పేరు డాక్టర్ రోహిత్ రెడ్డి, జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారిని. ఈ కిసాన్ మేళాలో మా పశు వైద్య సిబ్బంది డాక్టర్ గంగాధరయ్య, ఆఫీస్ ఏడి గారు, డాక్టర్ బాబురావు, డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ అశ్రిత, డాక్టర్ రతన్, డాక్టర్ కిరణ్ దేశపాండే, డాక్టర్ రాజశేఖర్ అండ్ డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా పారావెటనరీ సిబ్బంది చాలా మంది పాల్గొన్నారు. ఆఫీస్ అపాయింటెడ్ సిబ్బంది చాలా మంది పాల్గొన్నారు. 12 స్టాళ్లకు ఒక 60 మంది సిబ్బంది వాటికి గడ్డి తక్కబడ్డదా, నీళ్లు తక్కబడ్డాయా, వాటికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా, స్టాళ్లలో పశువులు ఎలా ఉన్నాయి, వాటి హెల్త్ స్టేటస్ చూసుకోవడానికి 12 మంది డాక్టర్లు కూడా ఉన్నారు. సో ఈ శిబిరంలో అందరూ మంచిగా పాల్గొని అనేక సూచనలు రైతుకు చేసినారు.